నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వటం కూడా అసలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సంక్రాంతికి ఒక చల్లటి వార్త. 1,16,000 కోట్ల రూపాయలు అనేక రకాల ప్రాజెక్టుల రూపంలో మన ఆంధ్రప్రదేశ్లోకి రాబోతున్నాయి. అంత సామర్థ్యం కలిగినటువంటి పనులు జరగబోతున్నాయి. 270కి పైచిలుకు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం మారబోతుందని చెప్పేసి నేను సంక్రాంతికి ముందే ఒక వీడియో చేశాను. ఇప్పుడు తాజాగా సంక్రాంతి పండుగ ముగింపు సందర్భంగా సేమ్ అలాంటిదే మరొక చల్లటి కబురు, మరొక తీపి వార్త అయితే మన ముందుకు వచ్చిపడింది. 1 కాదు 2 కాదు, అచ్చంగా 90,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. కూటమి ప్రభుత్వం తెచ్చింది. కూటమి నేతలు సాధించారు. కూటమి గవర్నమెంట్ ఒడిసి పట్టుకుంది. ఆల్రెడీ వాయు వేగంతో పనులు పూర్తి చేసేటటువంటి ఉద్దేశంతో అలా అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో, ప్రజలకు ఇలా తెలియజేశారో లేదో, శంకుస్థాపన కూడా ఆగ మేఘాల మీద జరిగిపోయింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ అని ఒకప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ని కొట్టే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి మరోసారి నిరూపితం అయ్యింది. సో ఎప్పుడు రాజకీయ అంశాలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు మాత్రమే కాకుండా కాస్త మంచి విషయాలు చెప్పుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కదా. ఇది కూడా ఒక మంచి విషయం, మనందరం తెలుసుకోవాల్సిన విషయం, మనందరం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అంశం మీద ఈ రోజు నేను వీడియో చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఏంటా పెట్టుబడి, ఏంటా వ్యవహారం, ఎలా కూటమి ప్రభుత్వం ఒడిచిపెట్టుకుని దాని ద్వారా మన రాష్ట్రానికి ఏంటి ఉపయోగం అనేది నేను క్లియర్గా చెప్తాను. మీరు మొత్తం చూడండి. చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ని 10 మందికి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో విషయంలోకి వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద పరిశ్రమ, గ్రీన్ అమోనియా పరిశ్రమ అనేది వచ్చింది. దీని సామర్థ్యం, దీని పెట్టుబడి వివరాలు తెలుసుకుంటే అబ్బో కళ్ళు చెదిరిపోయేటటువంటి విధంగా ఉంది. మొదటి దశలో 18,000 కోట్ల రూపాయలతో ప్రారంభించిన తుది దశ పూర్తయ్యేసరికలా దాని పెట్టుబడి సామర్థ్యం అనేది 90,000 కోట్ల రూపాయలకు చేరుతుంది. ఇది గ్రీన్ అమోనియా రంగంలో పెట్టుబడి. గ్రీన్కో అనేటటువంటి సంస్థ, మాతృ సంస్థ గ్రీన్కో ద్వారా ఏఎం గ్రీన్ అనేటటువంటి సంస్థ ఈ యొక్క పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతోంది. గ్రీన్ అమోనియా తయారు చేస్తుంది. ఫస్ట్ అసలు ఈ గ్రీన్ అమోనియా అంటే ఏంటి, మామూలు అమోనియాకు గ్రీన్ అమోనియాకు తేడా ఏంటో ఒకసారి తెలుసుకున్నట్టయితే ఈ కథనం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. అమోనియా అంటే మనందరికీ తెలిసిందే, ఎక్కువ భాగం ఎరువుల్లో వాడతారు. దాదాపు దేశంలో వాడేటటువంటి ఎరువుల్లో 80% ఈ అమోనియా అవసరాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఒక్కసారి అమోనియా కొరత వచ్చిందంటే దేశవ్యాప్తంగా రైతాంగం, రైతులు, అసలు వ్యవసాయదారులంతా అల్లాడిపోవాల్సినటువంటి పరిస్థితి. ఎరువుల కొరతకి ఇది ప్రధానమైనటువంటి కారణంగా కూడా అనేక సందర్భాల్లో నిలిచింది. భవిష్యత్తులో కూడా తేడా పాడా నిలిచేటటువంటి అవకాశం కూడా ఉంది. సో అలాంటి అమోనియాని ఎటువంటి కర్బన ఉద్గారాలు లేకుండా, ఎలాంటి కాలుష్యం లేకుండా క్లీన్గా తయారు చేసేటటువంటి పద్ధతే ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇప్పటి వరకు గ్రీన్ అమోనియా తయారు చేయడానికి కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విధంగా పరిస్థితి ఉండేది. అంటే బొగ్గును కాల్చో, లేదంటే మిగతా రకాలైనటువంటి ఇంధనాలు, సహజ వాయువులు, ఇలాంటి వాటి ద్వారా మండించటం ద్వారా, వాటిని కాల్చటం ద్వారా ఈ యొక్క అమోనియా తయారు జరిగేదన్నమాట. అయితే ఒక పక్క అమోనియా అవసరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నా, అమోనియా యొక్క ప్రాధాన్యత అనేక రంగాల్లో అవసరపడి ఉన్నా సరే, దాని ద్వారా ఇంత పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు, ఇంత పెద్ద మొత్తంలో కాలుష్యంతో ఈ భూమి నిండిపోవడం అనేది ఖచ్చితంగా విచారించాల్సినటువంటి పరిస్థితి. కాలుష్యం లేకుండా మనం అమోనియాను తయారు చేసుకోలేమా? అలా తయారు చేసుకుని మన అవసరాలకు ఉపయోగించుకోలేమా? అవసరమైతే మన దేశీయ అవసరాలు పోగా ఇతర దేశాలకు మనం అందించలేమా అనేటటువంటి ఆలోచన నుంచి వచ్చిందే ఈ గ్రీన్ అమోనియా అన్నమాట. ఈ గ్రీన్ అమోనియా అంటే ఏంటంటే, నీటి నుంచి హైడ్రోజన్ తీసుకుంటారు, గాలి నుంచి నైట్రేట్ తీసుకుంటారు. ఈ రెండింటిని మిక్స్ చేయటం ద్వారా గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేస్తారన్నమాట. సో నీటి నుంచి తీసుకునేటటువంటి హైడ్రోజన్, గాలి నుంచి తీసుకునేటటువంటి నైట్రోజన్,
ఈ రెండిటి మిక్సింగ్ కూడా విద్యుత్ మీద ఆధారపడిన ఆ విద్యుత్తును కూడా పునరుత్పాదక ఇంధన వనరులైనటువంటి సోలార్, విండ్ పవర్ లేదా పంపుడ్ స్టోరేజ్ అవసరాన్ని బట్టి ఇప్పుడు ఈ యొక్క గ్రీన్ అమోనియా ప్రాజెక్టుతో పాటుగా ఈ సోలారు, విండ్, పంపుడ్ స్టోరేజ్ వీటిని కూడా ఉత్పత్తి చేసుకునేందుకు దీంతో పాటు అనుబంధంగా ఆ ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి అన్నమాట. 8,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధినిచ్చేటువంటి ఈ ప్రాజెక్టులో గ్రీన్ అమోనియా, పునరుత్పాదక ఇంధన వనరులుగా ఉపయోగించేటువంటి విద్యుత్కు సంబంధించి సోలార్, అదేవిధంగా విండ్, అదేవిధంగా పంపుడ్ స్టోరేజ్ వంటి ప్లాంట్లు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి అన్నమాట. సో అంటే అమోనియా తయారు చేయడానికి ఒక విశిష్టమైన పద్ధతి, దానికి కావలసిన విద్యుత్తును కూడా ఎలాంటి కాలుష్యం లేకుండా, బొగ్గును మండించకుండా, గ్యాస్ను మండించకుండా, ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా, కార్బన్ డైఆక్సైడ్ అనేది అసలు ఉత్పత్తే కాకుండా క్లీన్ అండ్ గ్రీన్గా ఉత్పత్తి చేయబోతున్నారు. అందుట్లో ఉపయోగించేటటువంటి ఈ యొక్క పదార్థాలు మొత్తం మనకు తెలిసిందే కదా. దీని ద్వారా వచ్చేటటువంటి అమోనియాని దేశీయ అవసరాలకు వాడుకోగా విదేశాలకు కూడా, అంటే జర్మనీకి, జపాన్కి, సింగపూర్ వంటి దేశాలకు కూడా ఉత్పత్తి చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ దీనికి ఒప్పందాలు కూడా పూర్తయిపోయాయి. అంటే వచ్చేటటువంటి అమోనియాకి మార్కెట్ చేసుకోవటం కూడా, మార్కెట్లో అమ్ముకోవటం కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకుని పక్కాగా దిగుతున్నారన్నమాట. దీనికి సంబంధించి గ్రీన్ అమోనియాని ఎందుకు ఉపయోగిస్తారా అంటే ఇంకా ఎరువుల్లో దాంతో పాటుగా షిప్పింగ్ ఇంధనం, అంటే ఓడలకు సంబంధించినటువంటి ఇంధనం ఏదైతే ఉందో అది దీని నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ గ్రీన్ అమోనియాని ఓడలకు సంబంధించినటువంటి ఇంధనంగా ఉపయోగిస్తారు. దాంతో పాటుగా మనం గ్రీన్ హైడ్రోజన్ అంటున్నాం కదా, ఆ గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలంటే, రవాణా చేయాలంటే ఈ గ్రీన్ అమోనియా కూడా కావాలి. ఒక క్యారియర్ లాగా ఉపయోగపడుతుంది అది. అంటే ఉత్పత్తి అయినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో దాన్ని ఈ దేశం నుంచి వేరే దేశానికి ఎక్కడికైనా తరలించాలంటే, అక్కడికి రవాణా చేయాలంటే అందుట్లో ఈ అమోనియాను కూడా కొంత భాగం కలుపుతారు. అప్పుడు మాత్రమే దాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్లే పరిస్థితి ఉంటుంది, లేదంటే అది చాలా ప్రమాదకరం. సో 20 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించేటటువంటి దిశగా అత్సంగా క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ తోటి ఈ యొక్క ప్లాంట్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అయితే 2027 నాటికి 0.5 మిలియన్ టన్నులు, 28 నాటికి 1 మిలియన్, 29-28 చివరి నాటికి 1.5 మిలియన్ అనేది ప్రాథమిక టార్గెట్. 30-32 నాటికి 5 మిలియన్ టన్నుల యొక్క గ్రీన్ అమోనియా ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని వీళ్ళు చేస్తున్నారు. సో 5 మిలియన్ టన్నులు అంటే దేశీయ అవసరాల్లో 25%. సో మామూలుగా కాదు ఇది. ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత పెద్ద ప్రతిష్టాత్మకం, ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారా అంటే దేశంలోనూ బహుశా అతిపెద్ద ప్రాజెక్ట్ అనుకుంటా. గ్రీన్ అమోనియాకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే. దీనికి కాకినాడను ఎంచుకున్నారు. ఎందుకంటే ఇక్కడ సీ పోర్ట్ అనేది దానికి అంతర్భాగంగా పక్కనే ఉంది. అక్కడి నుంచి ఏ దేశానికైనా రవాణా చేయొచ్చు. ఇప్పుడు సింగపూర్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ ఈ దేశాలకు ఉత్పత్తి రవాణా చేయాలంటే ఖచ్చితంగా పోర్ట్ అవసరం. ఆ పోర్ట్ కాకినాడకు ఉంది. పైగా నాగార్జున ఫెర్టిలైజర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎరువుల ప్లాంట్ ఏదైతే ఉందో, మిక్సింగ్ ప్లాంట్, ఉత్పత్తి చేసేటటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు గ్రీన్ అమోనియాకు అనువుగా మార్చుకుంటున్నారు. అంటే దాన్నే మాడిఫై చేసుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా భూసేకరణ కూడా అంత స్థాయిలో అవసరం లేదు. మొత్తం 495 ఎకరాలు ఈ ప్రాజెక్ట్ వస్తుంటే ఆల్రెడీ నాగార్జున ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి ఈ యూరియా ప్లాంట్ ఏదైతే ఉందో దాన్నే ఉపయోగించుకుంటున్నారు. దాన్నే ఇప్పుడు తగ్గట్టుగా గ్రీన్ అమోనియా తయారీకి అనుకూలంగా మార్చుకుని, మాడిఫై చేసుకుని దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఇది కాకినాడ ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి ప్రాజెక్ట్. BPCL వంటి ప్రాజెక్టులు కానివ్వండి, ఇవన్నీ ఆ ప్రాంతాల యొక్క ముఖ చిత్రం మారుస్తాయని చెప్పేసి మనం పదే ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒకటి కాదు, రెండు కాదు, $10 బిలియన్ పెట్టుబడి అనేక రూపాల్లో గ్రీన్ అమోనియా, పంపుడ్ స్టోరేజ్, లేదంటే పునరుత్పాదక ఇంధన వనరుల ఏర్పాటు, వీటన్నిటికి సంబంధించి మొత్తం కలిపితే $10 మిలియన్. అంటే దాదాపుగా 90,000 కోట్ల రూపాయల యొక్క పెట్టుబడులు. సో మొదటి దశలో 18,000 కోట్ల రూపాయలతో పెట్టినా కానివ్వండి, వాళ్ళు పూర్తి స్థాయి సామర్థ్యం, అన్ని దశలు పూర్తి కావడానికి వెచ్చించేటటువంటి వ్యయం, అనుబంధ పరిశ్రమలు మొత్తం కలిపితే 90,000 కోట్ల రూపాయల పెట్టుబడి అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అందుకే నిన్న నారా లోకేష్ ట్విట్టర్లో ఈ అంశాన్ని తెలిపిన వెంటనే పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది. అసలు ఈ ప్రయత్నం ముందే చేయాల్సింది, ఎప్పుడో రావాల్సింది. ఎందుకంటే కాకినాడ అనువైనటువంటి ప్రాంతం. సో కాకినాడలో ఆల్రెడీ నాగార్జున ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి యూరియా ప్లాంట్ ఉంది, దాన్ని ఉపయోగించుకుంటున్నారు. పోర్ట్ ఉంది, దాని ద్వారా ఇతర దేశాలకు రవాణా చేసే అవకాశం ఉంది.
గ్రీన్ అమోనియాకు డిమాండ్ కూడా ఉంది. ఆల్రెడీ ఏర్పాటుకు ముందే జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి దేశాలతో ఒప్పందాలు కూడా పూర్తయిపోయాయి. అక్కడ ఉత్పత్తి చేస్తూ ఉంటున్నారు. ఇది షిప్పుల యొక్క ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది, ఎరువుల్లో ఉపయోగపడుతుంది, విద్యుత్తులో ఉపయోగపడుతుంది, ఇంకా చాలా వాటికి ముఖ్యంగా హైడ్రోజన్ రవాణాకు ఉపయోగపడుతుంది. ఇది ఇన్ని రంగాల్లో కీలకమైనటువంటి ఈ గ్రీన్ హైడ్రోజన్ని 20 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి కాకుండా సేఫ్ పద్ధతుల్లో క్లీన్ అండ్ గ్రీన్ గా ఉత్పత్తి చేయటం, అది కూడా దేశంలోనే అతిపెద్ద ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది నిజంగా శుభ పరిణామం. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా కాకినాడ ముఖ చిత్రాన్ని మార్చడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది, నో డౌట్. 8,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందంటే ఇక పరోక్షంగా ఎన్ని వేల మంది ఉపాధి పొందుతారో, ఎన్ని వేల మంది లబ్ధి పొందుతారో చెప్పక్కర్లేదన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ ఇదే వేగంతో మరిన్ని పెట్టుబడులు కూడా ఆకర్షించాలని అయితే మనం అందరం కోరుకుందాం. ఆ దిశగా ముందడుగు వేయాలని, ఇలాంటి ప్రాజెక్టులు మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. సో సంక్రాంతి ముగింపు వేళ మరొక చల్లని శుభవార్త, చక్కటి శుభవార్తతోటి పండుగ ఆహ్లాదాన్ని మనలో నింపుకున్నాం. ఖచ్చితంగా మనమందరం స్వాగతించాల్సిందే, ఖచ్చితంగా కూటమి సర్కారుని అభినందించాల్సిందే. సో మరి ఈ అంశం పట్ల మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.